తెలంగాణలో పొలిటికల్ హిట్ పీక్స్ కు చేరింది. మున్సిపల్లో అభ్యర్థుల క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. అభ్యర్థులను కాపాడుకోవడమే లక్ష్యంగా పార్టీలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయోధ్య పుణ్యక్షేత్రం నుంచి హైదరాబాద్ రిసార్ట్స్ వరకు అభ్యర్థులు చేజారకుండా రాజకీయ పక్షాలు కింద మీద పడుతున్నాయి. రిసార్ట్స్ పాలిటిక్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. 116 మున్సిపాలిటీల్లో 36 మున్సిపాలిటీల్లో హంగ్ రావడం జరిగింది. హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో మొయినాబాద్ మున్సిపాలిటీ ఒకటి. ఇక్కడ రాజకీయం అంతా కూడా రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం 26 వార్డులున్న మొయినాబాద్ మున్సిపాలిటీలో 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరో 7 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఎవరికీ కూడా పూర్తి స్థాయి మెజారిటీ మొయినాబాద్ మున్సిపాలిటీలో దక్కలేదు. ఇదే తరహాలో 36 మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా హంగ్ వచ్చిన పరిస్థితి ఉంది. ఏ పార్టీ కైవసం చేసుకోవాలన్న దానిపై రీసార్ట్స్ రాజకీయాలు అయితే మొదలైన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 36 మున్సిపాలిటీల్లో ఒక ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది. 16వ తేదీన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉండబోతుంది. ఎవరు అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ఒకవైపు ఎక్సాఫిషియో మెంబర్లతో రాజకీయం చేస్తుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, మొయినాబాద్ మున్సిపాలిటీలోనే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్గా 5 గెలవడం జరిగింది. 5 తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన అనుచరుడు ఇక్కడ కార్పొరేటర్ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. తన అనుచరుని ఇక్కడ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చక్రం తిప్పుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ వైపు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మొయినాబాద్ మున్సిపాలిటీపై తమ పార్టీ జెండాలు ఎగిరేందుకు పూర్తి స్థాయిలో కష్టపడుతున్న పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్లు 5 గెలిచారు. 5 తమ వైపు తిప్పుకోవాలని చెప్పి ఇరు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్న అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ ఇక్కడ 7 గెలిచింది. అదేవిధంగా బీజేపీ 4 గెలిచింది. బీజేపీ, బీఆర్ఎస్ కొంత ఒప్పందం మేరకు ఇక్కడ 11 స్థానాల్లో గెలవడం జరిగింది. వారిద్దరి మధ్య ఒప్పందం అయితే ఉన్న పరిస్థితి ఉంది. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఇంకో 3 సీట్లు అవసరమైంది. ఇండిపెండెంట్లకు సంబంధించి 5 తమ వైపుకు తిప్పుకోవాలని చెప్పి ఇరు పార్టీల నేతలు కూడా కష్టపడుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ళ ఇక్కడున్న మున్సిపల్ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను గెలిచిన వారందరినీ కూడా మేడారం తరలించినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, రాజకీయం అంతా కూడా రాబోయే 2 రోజులు రసవత్తరంగా మారుతుంది. చైర్మన్ పీఠాన్ని ఎన్నిక జరిపేందుకు కౌన్సిలర్లను సేఫ్గా, సురక్షితంగా వివిధ ప్రాంతాలకు తరలించారు. ఎన్నిక జరిగే రోజే వారిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా రసవత్తరంగా మారాయి. చైర్మన్ పీఠాలన్నీ దక్కించుకోవడానికి ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చెమటోడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.